నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వారికోజ్ వెయిన్ సమస్యతో బాధపడుతున్నారా? కాళ్ళ మీద నరాలు ఉబ్బి చర్మం రంగు మారుతుందా? లేజర్ సర్జరీతో కాళ్ళవాపుల సమస్య తీరుతుందా? వారికోజ్ వెయిన్ సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మనతో మాట్లాడేందుకు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. వారికోజ్ వెయిన్స్ గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగానే వింటున్నాము. అనేక రకాల రీజన్స్ ఉన్నాయి అంటున్నారు. వారికోజ్ వెయిన్స్ ఎందుకు వస్తాయి అనేది మీరు ఒకసారి. సో జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరికోస్ వెయిన్స్ అర్థం చేసుకోవడానికి మన బాడీలో న్యాచురల్ ఫంక్షన్స్ ఏందో మనం అర్థం చేసుకుందాం. మన బాడీ లోపల ఒక అడల్ట్ బాడీ లోపల 3 to 4.5 లీటర్స్ బ్లడ్ అనేది ఉంటుంది. ఈ బ్లడ్ అనేది హార్ట్తోని అవ్యాలకు వెళ్తుంది, తిరిగి అవ్యాల నుంచి హార్ట్కి వస్తున్నది. సో ఇది చేయడానికి, ఈ ఫంక్షన్ చేయడానికి మన బాడీ లోపల ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ అనేది ఉంటాయి. ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ అంటే కొన్ని తాడు లాంటి స్ట్రక్చర్స్ అనేది ఉంటాయి. సో దీనికి మల్టిపుల్ బ్రాంచెస్ అనేది ఉంటాయి. మన హార్ట్ నుంచి అవ్యాలకి బ్లడ్ అనేది చాలా మంచి న్యూట్రిషియస్ బ్లడ్ ఉండాలి, దాంట్లో మంచి ఆక్సిజన్ అనేది ఉండాలి, ప్యూర్ బ్లడ్ అనేది ఉండాలి. సో హార్ట్ నుంచి ఆర్గన్స్కి మన బ్లడ్ అనేది ఆర్టరీస్ ద్వారా ఫ్లో అనేది అవుతుంది. దీంతో రివర్స్ చెప్పాలంటే మళ్ళీ ఆర్గన్స్ నుంచి తిరిగి ఇదే బ్లడ్ కంపల్సరీ రిటర్న్ హార్ట్కి రావాల్సి ఉంటుంది. సో దీనికోసానికి వెయిన్స్ అనేది హెల్ప్ చేస్తున్నాయి. సో వెయిన్స్ లోపల యూజ్ అయిన బ్లడ్, బ్లాక్ కలర్ బ్లడ్ కానీ బ్లూయిష్ కలర్ బ్లడ్ కానీ, దాంట్లోపల ఆక్సిజన్ లేని బ్లడ్, దాంట్లోపల ఎలాంటి న్యూట్రిషన్ లేని బ్లడ్ అండ్ ఇంప్యూరిటీస్ ఉన్న బ్లడ్ తిరిగి ఆర్గన్స్ నుంచి మన హార్ట్కి రావాల్సింది. ఈ పని చేస్తుంది వెయిన్స్. సో మనం జనరల్గా మన స్కిన్లో చూస్తూ ఉంటాం బ్లూ కలర్ కొన్ని లైన్స్ అనేది ఉంటాయి. సో దీనికి మనం మన మెడికల్ టర్మ్స్లో వెయిన్స్ అనేది అంటూ ఉంటాం. సో ఈ వెయిన్స్ చేసే పని ఏంటంటే మన హార్ట్ నుంచి ఏదైతే బ్లడ్ మనకు రీచ్ అవుతుంది ఆర్గన్స్కి, అది తిరిగి హార్ట్కి రావాల్సి ఉంటుంది. దాని పని ఉంటుంది జనరల్గా రివర్స్ ఫ్లో. సో జనరల్గా వెయిన్స్ లోపల వాల్వ్స్ అనేది ఉంటాయి. వాల్వ్స్ అనేది కిందికెళ్ళి పై డైరెక్షన్లో మాత్రమే ఉంటాయి. బికాస్ వెయిన్స్ చేసే పని ఆర్గన్స్ అవ్యాల నుంచి హార్ట్కి బ్లడ్ తీసుకొని రావడం. సో ఈ ఏదైతే వాల్వ్స్ ఉంటాయో వెయిన్స్ లోపల, ఇది ఓన్లీ అప్వర్డ్ పాయింటింగ్ డైరెక్షన్లో ఉంటాయి, అంటే కిందికెళ్ళి పైకి వచ్చే డైరెక్షన్లో మాత్రమే ఉంటాయి. కొన్ని కారణాల వల్ల ఈ వాల్వ్స్ లోపల డ్యామేజ్ అవ్వడం, లేకపోతే ఈ వాల్వ్స్ అనేది వీక్ అయిపోవడం, ఇంజరీ అవ్వడం, ఏ కారణాలతో అయినా సరే ఈ వాల్వ్స్ లోపల ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో ఈ వేరికోస్ వెయిన్స్ అనే సమస్య మన బాడీలో ఎక్కడైనా మనం చూసుకోవచ్చు. మేజర్గా వేరికోస్ వెయిన్స్కి రీజన్స్ ఏంటంటే కంటిన్యూస్గా నిలబడడం. జనరల్గా మన బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది యాంటీ గ్రావిటీ మూవ్మెంట్లో, అంటే మన గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఎప్పటికైనా కూడా డౌన్ ఉంటుంది, కిందికి లాగుతున్నది. ఈ వెయిన్స్ లోపల ఏదైతే బ్లడ్ ఉంటుందో అది యాంటీ గ్రావిటీ మూవ్మెంట్లో వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మనం వేరికోస్ వెయిన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాము కాళ్ళలో. ఎవరికైతే థైస్ వెనుక, కాళ్ళు మన మోకాళ్ళ వెనక జనరల్గా బ్లూ థిక్ రోప్ లైక్ వెయిన్స్ అనేది కనిపిస్తుంటాయి. ఎవరైతే ఎక్కువగా నిలబడతారో వాళ్ళకి ఈ వేరికోస్ వెయిన్స్ వచ్చే సమస్య ఫాస్ట్గా ఛాన్సెస్ అనేది ఉంటుంది. దీంతో పాటు ఎవరికైతే ఎక్కువగా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి కూడా ఈ వేరికోస్ వెయిన్స్ వచ్చే సమస్య డెఫినెట్గా పాసిబుల్ ఉంటుంది. దీంతో పాటు విటమిన్ ఏ, విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం, ఇది కూడా ఒక థర్డ్ మేజర్ రీజన్ ఉంటుంది వేరికోస్ వెయిన్స్ రావడం. సో వేరికోస్ వెయిన్స్ అంటే మన వెయిన్స్ లోపల స్పెషల్గా మనకు ఫస్ట్ కనిపించేది వేరికోస్ వెయిన్స్ అనేది మన థైస్ వెనుకల ఏదైతే వెయిన్స్ ఉంటాయో అవి, లేకపోతే మన మోకాళ్ళ వెనుకల ఏదైతే వెయిన్స్ ఉంటాయో అది ఎక్కువగా అఫెక్ట్ అవ్వడం. మీరు ఎక్కువగా నిలబడుతున్నారు అంటే డెఫినెట్గా మీకు ఈ వేరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ డాక్టర్, జనరల్గా అవి ఉబ్బి కనిపించినప్పుడు మాత్రమే వారికోజ్ వెయిన్స్ ఉంది అన్న విషయం అర్థమవుతుంది. బేసిక్ ఇంకేదైనా సిమ్టమ్ని బట్టి తెలుసుకోవచ్చు అంటారా? అలా కనిపించిన సిమ్టమ్ని మాత్రమే బేస్ చేసుకొని కాకుండా. సో జనరల్గా వేరికోస్ వెయిన్స్ ఉన్నాయా లేదా అర్థం చేసుకోవాలంటే దానికి ఓన్లీ అండ్ ఓన్లీ ఒకటే ఒక సిమ్టమ్ ఉంటుంది. మీకు కరెక్ట్గా ఈ వెయిన్స్ అనేది నార్మల్ కంటే ఎక్కువగా స్వెల్లింగ్ రావడం, అంటే ఎక్కువగా ఉబ్బిపోవడం. మీరు రెస్ట్ తీసుకున్నప్పుడు ఈ ఉబ్బడం అంటే ఈ స్వెల్లింగ్ అనేది కనిపించకపోవడం. సో డెఫినెట్గా మీకు ఈ వేరికోస్ వెయిన్స్ ఉన్నదా లేదా అర్థం చేసుకోవాలంటే కంపల్సరీ మీకు ఈ వెయిన్స్ అనేది బాగా ఎక్కువ స్వెల్లింగ్ ఉండి, మీకు ఎక్కడైతే ఈ వెయిన్స్
స్వెల్లింగ్ ఉంటున్నాయో దాంట్లోపల ఎక్కువగా పెయిన్ రావడం, ఇది ఉంటే మాత్రమే మీకు వెరికోస్ వెయిన్స్ ఉన్నది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే చాలామందికి ఎవరికైతే స్టార్టింగ్ స్టేజ్లో వెరికోస్ వెయిన్స్ ఉంటుందో వాళ్ళకి ఇది అర్థం చేసుకోవడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో మేజర్గా మీకు కంటిన్యూస్గా కాళ్ళలో ఎవరికైతే ఎక్కువగా నిలబడడం హ్యాబిట్ అనేది ఉన్నది, జాబ్ వల్ల కానీ ఏ రీజన్ వల్ల కూడా ఎక్కువగా నిలబడుతూ ఉన్నారు, వాళ్ళకి మోకాళ్ళ పెయిన్ ఉన్నది అంటే, లేకపోతే థాయిస్లో ఎక్కడైనా కూడా పెయిన్ ఉన్నదంటే డెఫినెట్గా వాళ్ళు ఎవరికైనా చెప్పి చెక్ చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ స్టేజ్లో ఈ వెరికోస్ వెయిన్స్ లోపల స్వెల్లింగ్ అనేది మామూలుగా ఉంటుంది, కాకపోతే పెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు నిలబడిన తర్వాత నార్మల్గా రెస్ట్ అయిన తర్వాత ఈ పెయిన్స్ అనేది తిరిగి తగ్గిపోతుంది, ఆ స్వెల్లింగ్ ఏదైతే వెరికోస్ వెయిన్స్లో ఉంది అది తగ్గిపోతుంది. ఇలా జరిగినప్పుడు డెఫినెట్గా మీరు ఒకసారి డాక్టర్కి కన్సల్ట్ చేయించుకొని డాక్టర్స్ మీకు కొన్ని టెస్ట్ అనేది రాసేస్తూ ఉంటారు. దానివల్ల మీకు వెరికోస్ వెయిన్స్ నిజంగా ఉన్నదా లేదా మీకు అర్థం అనేది మీకు డాక్టర్ చెప్తారు. ఓకే, బేసిక్గా స్టాకింగ్ సజెస్ట్ చేస్తూ ఉంటారు, అది తగ్గించడానికా లేదంటే కంట్రోల్ చేసుకోవడానికా, ఎందుకంటారు? ఎస్, సో జనరల్గా వేరికోస్ వెయిన్స్ ఒకసారి డిటెక్ట్ అయిన తర్వాత డాక్టర్స్ జనరల్గా మీకు వేరికోస్ వెయిన్స్కి స్టాకింగ్స్ అనేది స్పెషల్గా రికమెండ్ చేస్తూ ఉంటారు. సో ఎవరికైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నది జనరల్గా డాక్టర్స్ అనేది స్టాకింగ్స్ ఎవరికి రాస్తారు? స్టాకింగ్స్ అంటే సాక్స్, నార్మల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే సాక్స్, కాకపోతే అది మోకాళ్ళ వరకు ఏదైతే వెయిన్స్కి టైట్ చేయడానికి సాక్స్ ఉంటాయో స్పెషల్లీ మెడికలీ డిజైన్డ్ ఉంటాయి ఇవి. సో ఇది స్పెషలైజ్డ్ వేగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. నార్మల్ సాక్స్ కాకుండా వేరికోస్ వెయిన్స్కి ఒక స్పెషల్ సాక్స్ అనేది ఉంటాయి. మెడికల్ టర్మ్స్లో మనం దానికి వేరికోస్ వెయిన్స్ స్టాకింగ్స్ అనేది అంటుంటాం. సో వేరికోస్ వెయిన్స్ స్టాకింగ్స్ ఎవరికి డాక్టర్స్ రికమెండ్ చేస్తారు అంటే ఎవరికైతే పెయిన్ అవుతుంది, బాగా నిలబడినప్పుడు పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ అనేది ఎక్కువగా ఉన్నది. సో ఈ స్వెల్లింగ్కి కంట్రోల్ చేయడానికి జనరల్గా వేరికోస్ వెయిన్స్ స్టాకింగ్స్ అనేది మీకు డాక్టర్ మీ స్కిన్ బాగా పల్చగా ఉన్నది, వెయిన్స్ పల్చగా ఉన్నాయి అంటే డెఫినెట్గా మీకు రికమెండ్ అనేది చెయ్యరు. కాకపోతే ఎవరికైతే ఎక్కువగా నిలబడడం ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం ఫ్యాక్టరీస్లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో కొంతమంది వర్కర్స్ ఉంటారు ఇండస్ట్రీస్లో, వాళ్ళకి 7 to 8 hours కంటిన్యూస్ స్టాండింగ్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువ గంటల వరకు నిలబడి ఉంటారో వాళ్ళ కోసానికి డాక్టర్స్ జనరల్గా ఈ వేరికోస్ వెయిన్స్ స్టాకింగ్స్ వేసుకొని మీరు నిలబడండి అని ఒక మాట మీకు చెప్తారు. సో ఈ వేరికోస్ వెయిన్స్ స్టాకింగ్స్ చేసే ఫంక్షన్ ఏంటంటే ఏదైతే స్వెల్లింగ్ ఉంది, జనరల్గా నేను డిస్కస్ చేసుకున్నట్లు ఆల్రెడీ వెయిన్స్ లోపల ఏదైతే వాల్స్ ఉన్నాయో దాంట్లో ప్రాబ్లం ఉన్నది. సో ఏదైతే బ్లడ్ ఉంది అది తిరిగి పైకి రావట్లేదు. సో డైరెక్షన్ అనేది ఓన్లీ వన్ డైరెక్షన్ మాత్రమే ఉంటుంది. స్టాకింగ్స్ వేసుకున్న తర్వాత స్పెషల్గా మీరు నిలబడినప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ స్టాకింగ్స్ వేసుకుంటే మీకు ఏదైతే వాల్స్ లోపల డిఫెక్ట్ వల్ల బ్లడ్ అనేది అక్కడే ఆగిపోతుంది, ఆ బ్లడ్ ఆగిపోవడం అనేది తగ్గుతుంది. దీనివల్ల మీకు స్వెల్లింగ్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ పెయిన్స్ అనేది తక్కువగా ఉంటుంది. సో డెఫినెట్గా వేరికోస్ వెయిన్స్ స్టాకింగ్స్ వేసుకుంటే మీకు వేరికోస్ వెయిన్స్ లోపల ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా లేజర్ ఆపరేషన్ అనేది అవసరం ఉండదు. సో ఎవరికైతే ఎక్కువగా నిలబడడం అనేది ఉంటుంది వాళ్ళకి డెఫినెట్గా డాక్టర్స్ వేరికోస్ వెయిన్స్ స్టాకింగ్స్ అనేది వేసుకోమని సజెషన్ ఇస్తారు. కాకపోతే 7 to 8 hours కంటిన్యూస్గా వేసుకోవద్దు, అది కూడా మీకు డాక్టర్స్ జనరల్గా రికమెండ్ చేస్తూ ఉంటారు. ఇందులో ఏదైనా డిఫరెంట్ స్టేజెస్ కూడా ఉంటాయా డాక్టర్? ఎస్, సో జనరల్గా స్టేజెస్ గురించి చెప్పాలంటే వెరికోస్ వెయిన్స్లో ఇనీషియల్ స్టేజెస్ అనేది ఉంటుంది, మరి అడ్వాన్స్ స్టేజెస్ అనేది ఉంటుంది. ఇనీషియల్ స్టేజెస్ అంటే ఎవరికైతే ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఒక 4-5 months కానీ 3-4 months కానీ అవుతుంది వెరికోస్ వెయిన్స్తో బాధపడుతున్నారు, వాళ్ళకి మనం ఇనీషియల్ స్టేజ్ కానీ స్టార్టింగ్ స్టేజ్ అనేది అంటుంటారు. అడ్వాన్స్ స్టేజెస్ అంటే చాలా కాలం నుంచి ఉన్నది, ఒక 5 years కానీ 10 years నుంచి మీకు వెరికోస్ వెయిన్స్ సమస్య ఉంది, కాకపోతే మీరు మెడిసిన్స్ వాడుతున్నారు, డాక్టర్ చెప్పినట్లు స్టాకింగ్స్ వాడుతున్నారు, అయితే అది కంట్రోల్లో ఉన్నది, ఆపరేషన్ అవసరం లేదు. కాకపోతే అడ్వాన్స్ స్టేజ్ అనేది మనం టైం డ్యూరేషన్ బట్టి అడ్వాన్స్ స్టేజ్ అనేది అంటూ ఉంటాం. దీని తర్వాత దీంట్లో 2 types కూడా ఉంటాయి. మేజర్గా ఒక స్పైడర్ లైక్ వెయిన్స్ అనేది ఉంటుంది అండ్ ఇంకొకటి ఉంటుంది డీప్ వెయిన్స్ లోపల వెరికోస్ వెయిన్స్, సూపర్ఫిషియల్ వెయిన్స్ మరి డీప్
వెయిన్స్. సో జనరల్గా స్పైడర్ లైక్ వెయిన్స్ ఏదైతే ఉంటుందో అది జస్ట్ అండ్ జస్ట్ దాని ఏదైతే ఫామ్ ఉంది మీకు ఏదైతే కనిపిస్తుందో అది జస్ట్ చిన్న చిన్నగా మామూలుగా స్వెల్లింగ్ వచ్చినట్లు రెడ్ కలర్ డార్క్ బ్లూ కలర్ లైన్స్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. స్పైడర్లో ఎట్లా సన్నగా కాళ్ళు ఉంటాయో అలాగే వెయిన్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. వెరికోస్ వెయిన్స్ ఎవరికైతే ఎక్కువగా సివియర్గా ఉంటుంది వాళ్ళకి ఎక్కువగా థిక్ తాడు లాంటి స్ట్రక్చర్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో ఎవరికైతే సన్నగా ఉంటాయో వాళ్ళకి జనరల్గా స్పైడర్ లైక్ వెయిన్స్ అనేది అంటుంటారు. ఇది స్పైడర్ లైక్ వెయిన్స్ అనేది ఓన్లీ అండ్ ఓన్లీ చూడడానికి వెరికోస్ వెయిన్స్ కొంచెం మామూలుగా స్వెల్లింగ్ అనేది ఉంటుంది. ప్లస్ ఎక్కువగా సన్నగా ఉన్న వాళ్ళకి ఇలాంటి స్పైడర్ లైక్ వెయిన్స్ అనేది ఉంటుంది. ఎక్కువగా హైట్లో ఎక్కువ పొడుగ్గా ఉన్నారు అండ్ సన్నగా ఉన్నారంటే అలాంటి వాళ్ళకి జనరల్గా బాడీలో ఫ్లెష్ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి స్పైడర్ లైక్ వెరికోస్ వెయిన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అదే దీంతో ఆపోజిట్లో ఏదైతే సివియర్ స్టేజ్ ఉంటుందో అండ్ సూపర్ఫిషియల్ స్టేజ్ కానీ డీప్ వెయిన్స్ ఏదైతే ఉంటున్నాయో దాంట్లోపల థిక్గా స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది. స్పెషల్గా మీకు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం లేకపోతే మీరు ఎక్కువగా నిలబడుతున్నారంటే డెఫినెట్గా మీకు ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ ఎక్కువగా థిక్గా కనిపిస్తుంటాయి. సో ఇవి రెండు బేసిక్ టైప్స్ అనేది ఉంటాయి. దీంతోపాటు డీప్ వెరికోస్ వెయిన్స్ అంటే జనరల్గా మన వెయిన్స్ ఏదైతే మనకు పైన కనిపిస్తున్నాయో అది కాకుండా లోపల కూడా వెయిన్స్ అనేది ఉంటాయి. ఆ వెయిన్స్ లోపల మీకు వెరికోస్ వెయిన్స్ ఉన్నదంటే మనం దానికి డీప్ వెరికోస్ వెయిన్స్ అనేది అంటూ ఉంటాం. ఓకే. అండ్ ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే అని చాలామంది చెప్తూ ఉంటారు. సో అది నిజమే అంటారా, లేదంటే హోమియో ద్వారా లేజర్ అవసరం లేకుండానే తగ్గించుకోవచ్చు అంటారా? ఎస్. సో జనరల్గా లేజర్ అవసరం లేకుండా హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది వెరికోస్ వెయిన్స్కి ఎంతవరకు పాసిబుల్ ఉన్నది, ఎంత ఇది తగ్గుతుంది. డెఫినెట్గా మీకు స్టార్టింగ్ స్టేజ్లో మీరు వచ్చారు అంటే మీకు లైఫ్ టైం ఎప్పటికైనా కూడా ఆపరేషన్ లేకుండా లేకపోతే మైనర్ సర్జికల్ ప్రాసెస్ ఏదైతే లేజర్ అనేది అంటూ ఉంటామో అది లేకుండా డెఫినెట్గా మీకు హోమియోపతి మెడిసిన్స్ వల్ల వెరికోస్ వెయిన్స్ అనేది పర్మనెంట్గా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే వెరికోస్ వెయిన్స్ ఏదైతే మీకు బయట బ్లూ కలర్ ఏదైతే వెయిన్స్ కనపడుతున్నాయో అది మీరు ఎక్కువసేపు నిలబడినప్పుడు డెఫినెట్గా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో డెఫినెట్గా దీనికి రిజల్ట్స్ అనేది ఉంటాయి. కాకపోతే దీనికి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది అవసరం వస్తుంది. బికాస్ మన ప్రొఫెషన్ బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము వెరికోస్ వెయిన్స్ ఏదైతే ఉంటుందో ఎక్కువగా మన ప్రొఫెషన్ మనం ఎక్కువ నిలబడుతున్నాము అంటే డెఫినెట్గా వెరికోస్ వెయిన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో ఎవరైనా కూడా వాళ్ళ ప్రొఫెషన్కి మారలేరు కాబట్టి మనం కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడమని చెప్తుంటాము. ఒక 2 years కానీ ఒక 1.5 to 2 years 3 years వాళ్ళ ప్రొఫెషన్ బట్టి వాళ్ళకి ఎంత లైఫ్ స్టైల్ ఎలా ఉంది దాన్ని బట్టి మనం జనరల్గా పేషెంట్స్కి సజెస్ట్ చేస్తూ ఉంటాము. దీంతోపాటు మీ బాడీ లోపల ఎలాంటి డెఫిషియన్సీస్ ఉన్నాయంటే డెఫినెట్గా మీ డెఫిషియన్సీస్కి మీరు నార్మల్ చేసుకుంటే మీ ఏదైతే వెయిన్స్ లోపల వాల్వ్స్ ఉన్నాయో అది స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవి అన్నీ చేసుకుంటూ మీ లైఫ్ స్టైల్ మీ మంచి హెల్తీ డైట్ మీకు జనరల్గా మన హోమియోకే ఇంటర్నేషనల్లో ఒక డైట్ చార్ట్ కానీ మీ లైఫ్ స్టైల్ ఎలా ఫాలో చేయాలి, మీరు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు, దానివల్ల మీకు వెరికోస్ వెయిన్స్ వస్తున్నాయి, అవన్నీ మనం కేస్ హిస్టరీ తీసుకున్న తర్వాత కరెక్ట్గా పేషెంట్స్కి సజెషన్ ఇస్తుంటాం. కాబట్టి మెడిసిన్స్, మేనేజ్మెంట్ అండ్ మీరు చేసే లైఫ్ స్టైల్ బట్టి ఇవి 3 కంబైన్ అయినప్పుడు వెరికోస్ వెయిన్స్ ఓన్లీ హోమియోపతి వల్ల విదౌట్ ఎనీ సర్జరీ ఎలాంటి లేజర్ కానీ ఎలాంటి మేజర్ సర్జరీ లేకుండా డెఫినెట్గా క్యూర్ అవుతుంది. కొంతమందికి లేజర్ అవసరం వస్తుంది, కొంతమందికి ఒక 5 to 10% ఎవరైతే వెరికోస్ వెయిన్స్తో బాధపడుతున్నారో వాళ్ళకి సర్జరీ అవసరం వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు చాలా అడ్వాన్స్ స్టేజెస్లో వచ్చేసారు. వాళ్ళకి ఏదైతే లోపల వెరికోస్ వెయిన్స్ లోపల ఏదైతే బ్లడ్ స్టోర్ అయిపోయి ఉంది అది బాగా ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి బ్లడ్ అనేది ఎక్కువగా సర్క్యులేషన్ ప్రాపర్ లేనప్పుడు డాక్టర్స్ సర్జరీ అనేది చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా హెవీ పెయిన్స్ ఉన్నాయంటే 5 to 10% కేసెస్లో లేజర్ ఆపరేషన్స్ అనేది డెఫినెట్గా జరుగుతూ ఉంటాయి. కాకపోతే 70 to 80% ఛాన్సెస్ ఉంటున్నాయి. 70 to 80% కేసెస్ లోపల మీరు ఓన్లీ హోమియోపతి వాడుతున్నారు, స్టార్టింగ్ నుంచి వాడుతున్నారు అంటే డెఫినెట్గా ఇది ఓన్లీ మన మెడిసిన్స్ వల్ల ఇది క్యూర్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే కొంతమందిలో అడ్వాన్స్ స్టేజెస్లో పుళ్ళు కూడా పడుతూ ఉంటాయి, కాళ్ళ మీద మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి, వీటిని ఎలా తగ్గించుకోవాలి? ఎస్. సో అడ్వాన్స్ స్టేజెస్ ఏదైతే ఉంటుందో వెరికోస్ వెయిన్స్లో వాళ్ళకి కొన్ని కాంప్లికేషన్స్ అనేది ఉంటుంది. సపోజ్ 45 years కంటే ఎక్కువగా ఉన్న స్పెషల్గా మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే వాళ్ళకు డయాబెటీస్ ఉంది, బీపీ ఉన్నది, వాళ్ళకి ఎక్కువగా కాన్స్టిపేషన్ అనేది ఉంటూ ఉన్నది, వాళ్ళకి వెరికోస్ అల్సర్స్ అని ఒక మేజర్ కాంప్లికేషన్ డెవలప్ అవుతుంది. సో వెరికోస్ అల్సర్ అంటే డెఫినెట్గా మీకు లెగ్స్లో మీ కాళ్ళలో మీకు ఏదైనా ఒక ప్లేస్లో ఎక్కడైతే వీక్
వీక్ పాయింట్స్ ఉంటాయో మీ బాడీ లోపల అక్కడ స్పెషల్గా కాళ్ళలో వెరికోస్ వెయిన్స్ మేజర్గా కాళ్ళలో మాత్రమే ఉంటుంది కాబట్టి అక్కడ ఇన్ఫెక్షన్ అల్సర్ వచ్చి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇది ఓన్లీ 1% to 10% కేసెస్లో మాత్రమే జరుగుతుంది. ఇది ఒక రేర్ కాంప్లికేషన్ ఉంటుంది. కాకపోతే ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చాలా సివియర్గా ఉంటుంది. సో వాళ్ళకి డెఫినెట్గా మెడిసిన్స్ అనేది హెవీ మెడిసిన్స్ అవసరం ఉంటుంది. సో వాళ్ళకి జనరల్గా ఇన్ఫెక్షన్ రాకుండా మెడిసిన్స్ అనేది వాడాల్సి ఉంటుంది. వాళ్ళు హోమియో మెడిసిన్స్ అండ్ ఇంగ్లీష్ మెడిసిన్స్ కంబైన్ చేయాలనుకున్న వాళ్ళు కూడా డెఫినెట్గా 2 మెడిసిన్స్ కంబైన్ చేసి వాడుకోవచ్చు. 2 మెడిసిన్స్ మధ్యన ఒక 1 hour గ్యాప్ ఇస్తే వాళ్ళకు ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్స్ అనేది ఉంటాయి. దీంతోపాటు కొంతమందికి డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అని ఒక మేజర్ కాంప్లికేషన్ ఉంటుంది వెరికోస్ అల్సర్ తర్వాత. సో ఎవరికైతే డయాబెటీస్ ఉంది, మగవాళ్ళు అయినా సరే ఆడవాళ్ళు అయినా సరే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఎక్కువ ఏజ్ వచ్చిన తర్వాత హెవీ వెయిట్స్ అనేది ఉంటాయి, వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అంటే జనరల్గా ఏదైతే వెయిన్స్ లోపల ఉంటాయో మన కంటికి కనపడవో, స్కిన్ పైన కనపడవో అలాంటి వెయిన్స్ లోపల వెరికోస్ వెయిన్స్ అనేది ఎక్కువగా ఉన్నది, వాళ్ళకి డయాబెటీస్ బీపీ అన్కంట్రోల్డ్ ఉన్నది, వాళ్ళు బాడీకి ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నారు, వాళ్ళ హెవీ బాడీ వల్ల వాళ్ళకి స్వెల్లింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, బ్లడ్ అనేది డెఫినెట్గా క్లాటింగ్ అవుతుంది, వాళ్ళకి ఆపరేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఇవి 2 మేజర్ కాంప్లికేషన్స్ ఉంటాయి వెరికోస్ వెయిన్స్లో. 80% కేసెస్లో వెరికోస్ వెయిన్స్లో ఎప్పుడు కూడా కాంప్లికేషన్స్ అనేది ఉండవు. ఓన్లీ ఒక 10 to 20% ఛాన్సెస్ ఉంటాయి. స్పెషల్గా ఎవరికైతే ఎక్కువగా ఏజ్ ఉన్నది, డయాబెటీస్ ఇంకా బీపీ ఉన్నది, అది కంట్రోల్లో లేదు, అలాంటి వాళ్ళకి డెఫినెట్గా వెరికోస్ అల్సర్ కానీ లేకపోతే ఇది డీప్ వెయిన్ థ్రోంబోసిస్ ఈ 2 కాంప్లికేషన్స్లకే ఒక కాంప్లికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డాక్టర్, చాలామంది పెయిన్స్కి పెయిన్ కిల్లర్స్ వాడేస్తూ ఉంటారు, దానివల్ల పెయిన్ తగ్గిపోతుంది, వాపులలాగే ఉండిపోతాయి. ఎంతవరకు రిజల్ట్ ఉంటుందంటారు బేసిక్ పెయిన్ తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్స్తో? సో జనరల్గా బేసిక్ పెయిన్ కిల్లర్స్తోని పెయిన్ తగ్గుతుంది, డెఫినెట్గా పెయిన్ తగ్గుతుంది. కాకపోతే వెరికోస్ వెయిన్స్ ఉండి మీరు పెయిన్స్కి తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారంటే డెఫినెట్గా అదొక మిస్టేక్ మనం అనుకోవచ్చు. మేజర్గా ఏంటంటే వెరికోస్ వెయిన్స్ లోపల ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ పెయిన్ అనేది వస్తుంది. మీరు పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు మాత్రమే మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, పెయిన్ మాత్రమే తగ్గుతుంది. ఒక 2 to 3 days కానీ ఒక 10 to 15 days మాత్రమే తగ్గుతుంది. కాకపోతే దానికి ఒక పర్మనెంట్ పరిష్కారం అనేది అనడానికి లేదు. డెఫినెట్గా వెరికోస్ వెయిన్స్కి రిలేటెడ్ ఏదైతే ట్రీట్మెంట్స్ ఉంటున్నాయో, సపోజ్ మీకు స్టార్టింగ్లో తెలిసిందంటే డెఫినెట్గా మీరు హోమియోపతి వాడితే మీకు పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది. సో వెరికోస్ వెయిన్స్కి ప్రత్యక్షంగా ఉన్న ట్రీట్మెంట్ మాత్రమే మీరు వాడాల్సి ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ ఓన్లీ అండ్ ఓన్లీ మీకు టెంపరీ మాత్రమే వర్క్ చేస్తుంది. వెరికోస్ వెయిన్స్కి డెఫినెట్గా క్లియర్ చేసుకోవడం అవసరం. కాలర్ ఉన్నారు, సుజాత ఆదిలాబాద్ నుండి. నమస్తే అండి. హలో మేడం. నమస్తే, చెప్పండి. హలో నమస్తే సుజాత గారు, మాట్లాడండి. నేను డాక్టర్ కుమార్, మాట్లాడండి. హలో మేడం, మా నాన్నకు హెల్త్ బాగాలేదు. ఓకే అండి, చెప్పండి. ఏజ్ ఎంత ఉంది, ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి. లివర్ కింద వాటర్ జామ్ అయ్యాయట. ఓకే అండి, ఏజ్ ఎంత ఉంది, వయసు ఎంత ఉంది మీ ఫాదర్కి? 48 మేడం. 48. డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ ఇలాంటి వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి? మేడం లివర్ కొంచెం డామేజ్ అయిందని అన్నారు. ఓకే అండి, మెడిసిన్స్ వాడుతున్నారా, వాడట్లేరా? వాడుతున్నాం మేడం. వాడుతున్నారు. ఎంత కాలం నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి? ఆగస్టు 1 సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అయింది. ఓకే అండి, అంటే 1 year అవుతుంది. అవును. ఓకే, సరే. సో వెయిట్ లాస్ కానీ నడవకపోవడం అట్లాంటి కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా? మేడం కానీ ఆల్కహాల్ తాగుతుండే. ఎస్. ఓకే, ఇప్పుడు మానేశారా? ఇప్పుడు మానేసి మేడం. ఓకే అండి, సరే సరే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది వాళ్ళ ఫాదర్ ఏజ్ వచ్చేసి 48-49 years. 1 year నుంచి లీవర్ లోపల కొంచెం వాపు ఉన్నది, వాటర్ స్టోర్ అయిందని డాక్టర్స్ చెప్పారు. దీనికి ట్రీట్మెంట్ అనేది నడుస్తున్నది. జనరల్గా ఇలాంటి కండిషన్స్లో డెఫినెట్గా ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అంటే డ్రింకింగ్ కానీ స్మోకింగ్, స్పెషల్గా మీకు డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇలాంటి లీవర్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో మేజర్గా ఎవరికైతే లీవర్ డ్యామేజ్ ఉంది వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ హ్యాబిట్స్ అనేది
డెఫినెట్గా తగ్గించుకోవాలి. సడన్గా స్టాప్ చేసిన వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉన్నది అంటే మీకు డాక్టర్ చెప్తూ ఉంటారు, మీకు ఏదైతే హ్యాబిట్స్ తగ్గించుకోమని చెప్తారో అది తప్పకుండా మీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇది డెఫినెట్గా కొంచెం ఎక్కువ రోజుల వరకు మీరు మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. మెడిసిన్స్తో పాటు మీకు డాక్టర్ ఏదైతే సజెషన్స్ ఇస్తున్నారో, మీకు టీ కానీ కాఫీ కానీ డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ తగ్గించుకోమని చెప్పినప్పుడు తప్పకుండా మీరు తగ్గించుకోవాలి. దీంతో పాటు హెల్దీ ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. చాలామంది ఎక్కువగా ఆయిలీ ఫుడ్ కానీ తీసుకుంటూ ఉంటారు, ఎక్కువగా వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు ఏదైతే మంచిది కాదో అలాంటివి తీసుకుంటూ ఉంటారు. కాకపోతే అది మన ఆర్గన్స్కి, లివర్ కానీ కిడ్నీ అని మేజర్ ఆర్గన్స్ అనేది ఉంటాయి. ఇలాంటి ఆర్గన్స్కి డ్యామేజ్ అయినప్పుడు కొన్ని డయట్ అనేది మీకు డాక్టర్స్ చెప్తూ ఉంటారు. మీకు డాక్టర్ డయట్ అనేది జనరల్గా చెప్పలేదు అంటే డెఫినెట్గా మీరు వేరే డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి. మీకు కరెక్ట్గా డయట్ ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు అది కూడా మీకు ఇన్ఫామ్ చేస్తారు. ఇవన్నీ చేసుకుంటూ మీరు మెడిసిన్స్ వాడండి. దీంతోపాటు మీకు ఫాస్ట్ రిజల్ట్స్ ఇంకా కంప్లీట్గా తగ్గిపోవాలంటే మీరు హోమియోపతి డెఫినెట్గా యూస్ చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న హోమియోకే ఇంటర్నేషనల్కి మీరు రిపోర్ట్స్ తీసుకొని డెఫినెట్గా రండి. మీరు ఏదైతే కండిషన్ ఉంది, ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో అవన్నీ కూడా మీరు రిపోర్ట్ మొత్తం ఫైల్ తీసుకొని వస్తే మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఎంత టైంలో ఇంకా ఉంటుంది, ఎంతకాలం మీరు మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది అది మీకు కరెక్ట్గా చెప్తారు. ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కాకపోతే డాక్టర్ చెప్పిన అన్నీ మీరు ఫాలో చేస్తే డెఫినెట్గా దీనికి మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయి. అండ్ డాక్టర్, లేజర్ కానీ లేదంటే హోమియో ద్వారా కానీ మెడిసిన్ యూజ్ చేసినా మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? బేసిక్గా అవి మళ్ళీ వస్తాయేమో అని డౌట్ చాలా మందిలో ఉంటుంది. ఎస్. సో జనరల్గా మనం వేరికోస్ వెయిన్స్కి కారణాలు ఏంటి డిస్కస్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఒక పాయింట్ వస్తుంది. ఎవరికైతే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉంది, ఎవరికైతే కంటిన్యూస్గా నిలబడి వర్క్ చేసేది ఉన్నది, ఇవి రెండు మీకు ఉన్నాయి అంటే డెఫినెట్గా మెడిసిన్స్ వాడిన తర్వాత ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఎవరికైతే మెయిన్ కాజ్ ఏదైతే ఉన్నదో అది మీరు రివర్స్ చేసుకుంటే మీ కంప్లీట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఈ ప్రాబ్లం అనేది మీకు తిరిగి డెఫినెట్గా రాదు. ఓకే. అండ్ డాక్టర్, చాలామంది పెయిన్స్ని కంట్రోల్ చేసుకోవటానికి కానీ లేదంటే ఆ వాపులు అవి కనిపిస్తున్న వాటికి కానీ ఆయింట్మెంట్స్ రాసేసుకుంటూ ఉంటారు. వాటి వల్ల ఏంటి రిజల్ట్ ఏమైనా కనిపిస్తుందా, ఇంకా కాంప్లికేట్ అవుతుందంటారా? ఎస్. సో మేజర్గా చాలామందికి హ్యాబిట్ ఉంటుంది, ఎక్కడైనా కూడా పెయిన్ ఉన్నదంటే వాళ్ళు ఆయింట్మెంట్స్ రాసుకుంటూ ఉంటారు. వేరికోస్ వెయిన్స్లో జనరల్గా మీరు ఏదైనా కూడా ఆయింట్మెంట్స్ రాస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కిందికి వెళ్ళి పై డైరెక్షన్లో మాత్రమే ఉండాలి. సెకండ్ థింగ్, మీరు ప్రెషర్ అనేది ఎప్పుడు కూడా పెట్టొద్దు. వేరికోస్ వెయిన్స్ ఎప్పటికైనా కూడా బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి. అంటే అది చాలా కాలం నుంచి స్వెల్లింగ్ ఉంటుంది కాబట్టి వెయిన్స్ నార్మల్ కంటే ఎక్కువగా సైజ్లో పెద్దగా ఉంటుంది, డయామీటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే రాసుకోవాల్సి అనుకుంటున్నారో ఆయింట్మెంట్స్ కానీ ఆయిల్స్ కానీ వాళ్ళు డెఫినెట్గా రాసుకోవచ్చు. కాకపోతే కిందికి వెళ్ళి పై డైరెక్షన్లో అండ్ జస్ట్ అప్లై చేయడం మాత్రమే ఉండాలి. మసాజ్ కానీ ప్రెషర్ పెట్టి ఎవరైతే రాసుకుంటారో డెఫినెట్గా వాళ్ళకి వేరికోస్ వెయిన్స్లో మేజర్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఎవరికైతే హార్ట్ డిజీజెస్ ఉంటాయో వాళ్ళకి హార్ట్ పైన కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటున్నాయి. ఓకే. హోమియో ట్రీట్మెంట్ ద్వారా ఎన్నాళ్లలో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు? ఎస్. సో జనరల్గా హోమియోపతితోని మీకు వేరికోస్ వెయిన్స్ తగ్గించుకోవాలనుకుంటే డెఫినెట్గా దానికి 2 to 3 కండిషన్స్ అనేది ఉంటాయి. మీరు ఏ స్టేజ్లో వచ్చారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ స్టేజ్లో వచ్చారు అది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఏ డిజీజ్కి కూడా తగ్గించుకోవడానికి. మీరు అడ్వాన్స్ స్టేజ్లో వచ్చారంటే డెఫినెట్గా మీకు మినిమం 2 to 3 years ఆఫ్ కండిషన్ మీకు హోమియోపతిలో మనం జనరల్గా చెప్తూ ఉంటాము. ట్రీట్మెంట్ అనేది ఎప్పటికైనా కూడా మీ కండిషన్ ఎంత అడ్వాన్స్డ్ ఉన్నది దాని బేస్డ్ ఉంటుంది. సపోజ్ మీరు ఇనీషియల్ స్టేజెస్లో స్టార్టింగ్ స్టేజెస్లో కానీ మిడ్ స్టేజెస్లో వచ్చారంటే అట్లీస్ట్ ఒక 1 year ట్రీట్మెంట్ తర్వాత మీకు ఉన్న ప్రాబ్లమ్స్లో 50 to 75% చేంజెస్ అనేది ఉంటుంది. జనరల్గా హోమియోపతి తగ్గిస్తుంది. మినిమం 50% అనేది 1 yearలో మీకు రిజల్ట్స్ ఉంటుంది. 70 to 80% రిజల్ట్స్ అనేది అట్లీస్ట్ ఒక 2 years 3 years మెడిసిన్స్ వాడిన తర్వాత మీ లైఫ్ స్టైల్ బట్టి. సపోజ్ వేరికోస్ వెయిన్స్ కండిషన్స్లో మీ లైఫ్ స్టైల్ అలాగే ఉన్నది, ఏ కారణాల వల్ల మీకు వేరికోస్ వెయిన్స్ అయినాయి అది కంటిన్యూ అలాగే ఉన్నదంటే డెఫినెట్గా మీరు మెడిసిన్స్ ఎప్పటికైనా కూడా వాడుతూ ఉండాలి. దానికి వెంటనే స్టాప్ అనేది చేయొద్దు.
చాలామంది డాక్టర్స్ అనేది జనరల్గా మేనేజ్మెంట్ అనేది చెప్తూ ఉంటారు. మేనేజ్మెంట్లో మీరు నైట్ టైం కంపల్సరీ మీ కాళ్ళ కింద పిల్లో పెట్టుకో అని చెప్తారు. అంటే ఏదైనా కూడా మీ కాళ్ళకి ఒక యాంగిల్ పైన తీసుకురావడం. ఎందుకంటే ఏదైతే కిందికి పైకి బ్లడ్ ఫ్లో అవ్వట్లేదు, దానికోసానికి మేజర్ మేనేజ్మెంట్ ఉంటుంది. మీరు కాళ్ళు అనేది ఒక ఒబ్లీక్ డైరెక్షన్లో ఒక యాంగిల్ పైన పెట్టండి. అంటే మీరు కరెక్ట్గా పండుకున్నప్పుడు ఒక 20 minutes నైట్ మీ లెగ్స్కి అప్ చేసుకొని పండుకోండి. ఇది ఒక మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువ కాలం మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా తగ్గట్లేదు, వాళ్ళు డెఫినెట్గా ఈ మేనేజ్మెంట్ ఫాలో చేసుకుంటూ ఉండాలి. మెడిసిన్స్ వాడినా వాడకపోయినా మెడిసిన్స్ కంప్లీట్గా మీరు స్టాప్ చేయాలంటే డెఫినెట్గా మీకు ఏదైతే రీజన్స్ ఉన్నాయో మీకు డాక్టర్స్ చెప్పారు, ఆ రీజన్స్కి మీరు అవాయిడ్ చేస్తే మీకు పర్మనెంట్ క్యూర్ అనేది న్యాచురల్గా ఉంటుంది. అండ్ మీరు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ద్వారా వింటున్న అపోహలు కానీ వాళ్ళలో ఉన్న డౌట్స్ కానీ ఏమున్నాయి? ఎస్, సో మేజర్ డౌట్స్ వచ్చేసి ఇది ఎంతకాలం వాడాలి, ఇది లైఫ్ టైం ఉండిపోతుందా, అగైన్ ఇది కంప్లీట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎంత కాలం తర్వాత ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మేజర్గా మీకు 2 to 3 years మెడిసిన్స్ వాడిన తర్వాత కంప్లీట్గా వెరికోస్ వెయిన్స్ తగ్గిపోయినాయి అంటే 90% కేసెస్లో అది తిరిగి రాదు. ఓన్లీ టెంపరీ మాత్రమే అది వస్తుంది. టెంపరీ అంటే మీరు ఏ రోజు అయితే కొన్ని అవర్స్ వరకు మీకు కంటిన్యూ స్టాండింగ్ ఉన్నారు, మీకు మోషన్ ఫ్రీ లేదు అంటే కొన్ని రోజులు మాత్రమే మీకు ప్రాబ్లం మళ్ళీ వస్తుంది, పర్మనెంట్గా అది రాదు. సెకండ్ వచ్చేసి డ్యూరేషన్. డెఫినెట్గా మీకు డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు, అంత డ్యూరేషన్ మీరు కంప్లీట్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం అనేది తిరిగి రాదు. థర్డ్, మీరు ఈ మెడిసిన్స్తో పాటు వేరే మెడిసిన్స్ వాడుకోవచ్చా? ఎస్, 1 hour గ్యాప్ ఇచ్చి డెఫినెట్గా మీరు వేరే మెడిసిన్స్ వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ ఆల్ ద సజెషన్స్. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.